2019 నుంచి 24 వరకు చాలా అంశాలు చర్చకి జరిగిన ప్రధాన అస్త్రంగా లిక్కర్లో ఏదో జరిగిపోయింది. వేల కోట్లు కొట్టేశారు, డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నారు. అవన్నీ కూడా కంటైనర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే పెట్టేశారు. అక్కడేవో పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి, లాకర్లు ఉన్నాయి, అందులో తోసేశారు. ఇలా వెళ్ళివట అలా ఖాళీగా వచ్చేయట, ఇలా వెళ్ళివట అలా ఖాళీగా వచ్చేయట. ఇది జరిగిన ప్రచారం. ఇప్పుడు చూస్తుంటే ఈడీ ఎంటర్ అయింది. వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి. దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్లో జరిగింది అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయట. దానికి సంబంధించే కేసిరెడ్డిని అవనియండి, లేకపోతే వాసుదేవరెడ్డిని అవనియండి, వీళ్ళని కోర్టులకు హాజరుపరచడం. ఏంటి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నాయి ఈ రూట్స్ అన్ని అని కూడా. గుడ్ ఈవినింగ్ సార్. చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇప్పుడు ఈ యొక్క లిక్కర్కి సంబంధించింది మనం వింటానే ఉన్నాం. గత 2 సంవత్సరాల నుండి ఈ వ్యవహారం నడుస్తానే ఉంది. అనేక సందర్భాల్లో మాట్లాడాం. మన దీపక్ రెడ్డి గారైనా, గాదా గారైనా అనేక డిబేట్స్ లో మేము దీని మీద కూడా చాలాసార్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది. కానీ మొట్టమొదటిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసేటువంటి సమయంలో 1,00,000 కోట్లకి జరిగింది అవినీతి ఇందులో అని ఒక మాట, ఆ తర్వాత 30,000 కోట్లకు జరిగింది అనేది ఒక మాట, మరొకప్పుడు 3,000 కోట్ల జరుగుతుంది అనేటువంటి విచారణ జరుగుతుంది అనేది ఒక మాట ఇన్నిసార్లుగా వింటున్నాం. సరే, మీరు అన్నట్టుగా కానీ ఒకవేళ అవినీతి జరిగి కంటైనర్లలో డబ్బులు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డబ్బు తీసుకొచ్చిన పరిస్థితులు ఉంటే, మరి కేంద్రంలో అధికారంలో ఉంది మీరే, రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరే, మరి ఎందుకు వచ్చి చూసుకోలేదు మీరు? ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు తాకలేకపోతూ ఉన్నారు ఒకవేళ జరుగుంటే? కాబట్టి అలాంటి జరుగుంటే ఖచ్చితంగా వాటి మీద దాడులు జరుగుతాయి, మరి విచారణలు ప్రారంభం అవుతాయి, మీరు అన్నట్టుగా అరెస్టులు కూడా జరుగుతాయి, లేదా మరొకటి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం, మరి ఆయన ఏదో ఒక విధంగా అభాసుపాలు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ విచారణ చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ ఏదో విధంగా బలవంతాన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించాలనేటువంటి ఉద్దేశంతో అదొక ప్రయత్నం మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక అంశము మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఏంటంటే, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నిర్వహించింది, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తారు. అవినీతి చేయడానికి ప్రైవేటు వ్యక్తులు ఉన్నప్పుడు సులభతరమా, లేకపోతే గవర్నమెంట్ నిర్వహించేటప్పుడు జరుగుతుందా? అది ఒక పాయింట్, అది నోట్ చేసుకోవాలని చెప్తా ఉన్నా నేను. అయితే గతంలో ఏంటి, ఇష్టారాజ్యంగా 42,000 బెల్ట్ షాపులను పెట్టేసి ఇష్టారాజ్యంగా 14 నుంచి 19 దాకా మరి దోచుకోవడం జరిగింది. ఇదే కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా వాళ్ళ కార్యకర్తలకి మరి పంచిపెట్టడం జరిగింది. మరి అదే విధంగా సార్, మరి లిక్కర్ కేసులో అప్పుడు మీరు పెట్టిన కేసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంత అవినీతిని బయటికి తీశారు? 2014 నుంచి 19 వరకు జరిగిన లిక్కర్లో అవినీతి జరిగింది అంటున్నారు, చాలా తప్పులు జరిగింది అంటున్నారు. ఎంతమంది అరెస్టులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఎంత అవినీతి సొమ్మును బయటికి తీశారు? చెప్పలేదు. ఇప్పుడు దానికి సంబంధించి మరి మేము వచ్చిన తర్వాత ఏదైతే ఈ బెల్ట్ షాపులు అన్నిటి కూడా రద్దు చేయడం, లేదా ఈ పర్మిట్ రూమ్లు అనేటువంటిది కూడా రద్దు చేయడం, లేదా టైమింగ్స్ పెట్టి ఈ టైం ప్రకారం అనేటువంటి దాన్ని పెట్టడం కాకుండా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఇది అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే పర్మిషన్ ఇచ్చినాయో అవే మేము ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అయినాయి. ఇప్పుడు అక్కడ మేము ప్రత్యేకంగా ఏదో ఎవరినో తీసుకొచ్చి పెట్టి ఏదో అవినీతి చేసి అని మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అందుకే చెప్తా ఉన్నా, అలాంటి అవినీతి ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ బయటపెట్టాలా. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? ఎందుకు ఊరక బురద చల్లేటువంటి కార్యక్రమం, బురద కడుక్కున్న తర్వాత మళ్ళీ బురద చల్లడం తప్పితే
జరుగుతున్నటువంటిది ముందుకెళ్ళినటువంటిది ఏమి కనపట్లా. ఇప్పుడు కూడా వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళటం, వాళ్ళు చేశారనేటువంటిది వాళ్ళ చేత బలవంతాన ఒప్పించటం, బలవంతాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించేటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పుడు అరెస్ట్ చేస్తాం అని తెగ ఉబలాట పడతా ఉన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి టచ్ చేస్తే తెలుస్తుంది ఏంటో, అప్పుడు అర్థమవుతుంది ఎందుకు తాకామో ఎందుకు చేశామో అనేది. ఇంత అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా అట్టున్నారా ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఏదో గతంలో ఒకసారి జరిగింది, ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి గతంలో 16 నెలలు జైల్లో పెట్టగలిగారు ఆ రోజు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కాదు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలు ఉన్నారు, జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాలు గమనిస్తున్నారు. ఈసారి మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రశ్న అనేది ఇలాంటి అక్రమ కేసుల్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా నేను. ఎందుకంటే అది కూడా అక్రమంగా పెట్టారు కాబట్టి. తప్పు చేస్తుంటే విచారణ సిద్ధం మేము. ఇప్పుడు వీళ్ళ విచారణలకి వర్మ గారు ఇప్పుడు అరెస్టులు అవుతారని తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో గందరగోళం అవుతున్నారు. వాళ్ళంతా కొంత భయానికి గురవుతున్నారో లేదా ఆందోళనకు ఉన్నారు. మేము ఎలాంటి ఆందోళనకు లేము, మేము ఎలాంటి భయపడాల్సిన పరిస్థితి లేదు. మేము విచారణకి సిద్ధంగా ఉన్నాం. అలాంటిది ఏదన్నా ఉంటే బయట పెట్టమనండి, వాళ్ళని చూసుకోమనండి. వాళ్ళని విచారణకి ఎలాంటి విచారణ చేస్తామన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మేము చెప్తున్నాం సార్, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలు ఇష్టారాజ్యంగా పోస్టులు ఇచ్చుకున్నారు, ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. డైరెక్ట్ గా 15 నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క పోస్ట్ అమ్ముకున్నామని వాళ్ళలో నుంచే ఒక ఆడియో బయటకు రావడం జరిగింది. ఆ ఆడియో బయటకు వస్తే అతని మీద ఒక కేసు, నామినల్ గా ఒక కేసు పెట్టడం, స్టేషన్ మీద నుంచి పంపడం. ఇలాంటి గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చినవాడు, గోల్డ్ మెడల్ వచ్చినవాడికి ఉద్యోగం రాలేదు. ఇక్కడ ఇంటర్ కాలేజీతో లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆయనవాడికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంత అన్యాయంగా అక్రమంగా దోపిడీలు చేస్తే మేము సిబిఐ విచారణ అడుగుతున్నాం. మరి ఎందుకు వీళ్ళు చెప్పట్టు సిబిఐ విచారణ ఎందుకు ఇవ్వట్లేదు? దీన్ని కూడా విచారణ చేయొచ్చు కదా వాళ్ళు ఒకళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే. కాబట్టి అవినీతి అక్రమాలకు నిలయం ఆడవాళ్ళమైనటువంటి తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చేసి మాకు రుద్దాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఒకవేళ మీరు విచారణ చేయదలుచుకుంటే ఎలాంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనేక సందర్భాల్లో చెప్పారు, మీరు నా మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు, కమాండ్ రండి, నన్ను అరెస్ట్ చేయండి, విచారణ చేయండి, నేను సిద్ధంగా ఉన్నానని అనేక సందర్భాల్లో చెప్పాను. లిక్కర్ కేసు సంబంధించి గతంలో వాళ్ళ మీద ఉన్నాయండి అనేకమైనటువంటి ఆరోపణలు. వాళ్ళు ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అధికారులు ఉన్న కేసులన్నీ మాఫీలు చేసుకోవడం, ఏదైతే విచారణలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా కేసులు మాఫీలు చేసుకోవడం. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఇప్పుడు జరిగేటువంటి ప్రతి అంశంలో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ విచారణ చేయడం, ఇప్పుడు డిఎస్సికి సంబంధించో లేదా లెక్కలకు సంబంధించి కానీ అన్ని కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా మేము కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టేటువంటి ప్రశ్న లేదా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటది. మేము చేసామని ఉంటే నిరూపించండి, నిరూపించండి. వాళ్ళు వీళ్ళతో చేశారని, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, జగన్మోహన్ గారిని అరెస్ట్ చేస్తాము అంటే అది అవే పని కాదు. టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారు. రైట్.